పార్టీ చేయడానికి వీళ్ళకి పర్టికులర్ టైం అంటూ ఉండదండి. వీళ్ళ బుద్ధి పుట్టినప్పుడు పార్టీకి అయితే పిలుస్తారు. అయినా వీళ్ళు ఇలాంటి టైంలో పార్టీ పెడతారని నాకు ముందే తెలిసి నేను ఈ డ్రెస్ అయితే డిజైన్ చేసుకున్నాను. అలా ఎలా తెలుసుకున్నావా అంటే నాకు 6th సెన్స్ కాల్ చేసి చెప్పింది అనమాట. బిందు మంచి డ్రెస్ రెడీ చేసి పెట్టుకో వింటర్ కోసం అనేసి. పార్టీలేమో అందరూ మంచిగా పార్టీ వేర్ చీరలు అయితే వేసుకొని వస్తారు. నేనేమో ఒక ఫ్రాక్ అయితే వేసుకొని పోతున్నా. ఎట్లుంటుందో ఏమో చూద్దాము. అసలు ఈ డ్రెస్ కి నాకు దుప్పట్టా వల్లే మంచి లుక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ముగ్గురం క్యూట్ గా భలే రెడీ అయినాం కదా. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే చెవులకు ఒక 2 పెద్ద చాటలు అయితే తగిలించాను. అదే ఈ చాటలు నేను ఇంటి దగ్గర వేసుకున్నాను అంటే ఖచ్చితంగా అంటారనమాట ఇంకొంచెం పెద్ద పెట్టుకోవాల్సిందని. పేరుకేమో వచ్చింది పార్టీ, కాకపోతే వీళ్ళు పార్టీ విషయాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ అయితే లూడో అయితే ఆడుతున్నారు అంతా కలిసి. ఏదో స్టైల్ గా ఉండాలని వెల్వెట్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకుని వేసుకొని పోయినా, కాకపోతే అక్కడ అందరూ షాల్లు స్వెటర్లు క్యాబ్లు పెట్టుకొని వచ్చినారు. నేనేమో ఏమి తీసుకుపోకుండా చేతులు ఉప్పుకుంటూ పోయినా. ఈ చలిపులి దెబ్బకి వడగాలి తగిలి వడ్రంగి పిట్టలేక గిలగిల కొట్టుకున్నా. వీళ్ళందరికీ పాట వినడం వల్ల ఊపొచ్చిందని అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటే పన్నీర్ పప్పులో కాలేసినట్టే చలి బాగా పెడుతుంది. అందుకనే పైకి డాన్స్ అయితే వేస్తున్నారు. మన హీరో అయితే ప్రేమ మొత్తం పకోడిగా చేసి పెడుతున్నాడు.